హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన పరిహారం అనే నవల విందాం. పరిహారం. దండం ఎయిర్పోర్ట్ వచ్చిపోయే ప్రయాణికులతో, వారిని సాగనంపడానికి తీసుకువెళ్ళడానికి వచ్చే బంధుమిత్రులతో కిటకిటలాడుతోంది. రకరకాల భాషలు, రకరకాల మనుషులు, అందరి మనసుల్లో ఆ క్షణంలో కదలాడే భావాలు మాత్రం ఒక్కలాంటివి. బంధువుల్ని, మిత్రుల్ని విడిచిపోతున్న ఆవేదన కొందరిలో, కలుసుకున్నాము అన్న ఆనందం మరికొందరిలో. ఫలానా ఫ్లైట్ ఫలానా సమయంలో బయలుదేరబోతుంది అని, ఫలానా ఫ్లైట్ పాసెంజర్స్ లగేజ్ రూమ్లోకి వచ్చి తమ సామాన్లు తీసుకోవచ్చని, ఫలానా వారి కోసం బంధువులు, మిత్రులు ఎంక్వైరీ కౌంటర్ దగ్గర నిరీక్షిస్తున్నారని, ఇటువంటివే రకరకాల అనౌన్స్మెంట్లు ముందు బెంగాలీలు, అటు తర్వాత ఇంగ్లీష్లో వినిపిస్తున్నాయి. చేతిలో ఉన్న చిన్న ఎయిర్ బ్యాగ్ని పక్కన పెట్టుకుని ఖాళీగా ఉన్న ఒక సోఫాలో ఒంటరిగా కూర్చున్నాను. అప్పుడు అలా అర్ధాంతరంగా నేను ప్రయాణం పెట్టుకోవడం అన్నయ్యకి ఇష్టం లేదు. ఆ కోపంతో సాగనంపడానికి ఎయిర్పోర్టుకైనా రాకుండా ఊరుకున్నాడు. అన్నయ్య రానంత మాత్రాన ఆగిపోయే ప్రయాణం కాదది. కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా మనసులో మదనపడి నిర్ణయించుకున్న ప్రయాణం ఇది. అందుకే కుండపోతగా పడుతున్న వర్షాన్ని, గాలిని కూడా లెక్క చేయకుండా బయలుదేరాను. వాతావరణం ఇలా ఉంది. అసలు ఈరోజు విమానం బయలుదేరుతుందా అంది వదిన టాక్సీ వచ్చి గుమ్మం ముందు నిలిచాక. బయలుదేరకపోతే తిరిగి వచ్చేస్తాను, అంతే కదా అన్నాను. నువ్వేమీ తిరిగి రానక్కర్లేదు, రెక్కలు మొలిపించుకుని గాలిలో ఎగురుకుంటూ పో అన్నాడు అన్నయ్య. అన్నయ్య కోపం అంతలా ఉంది. ఇప్పటి నా ప్రయాణం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం అంటాడు. అప్పట్లో నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో, అసలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో అన్నయ్యతో చెప్పడానికి అవ్వలేదు. నిజానికి నేను చెప్పాలి అని ప్రయత్నించినా తను వినే స్థితిలో లేడు. విన్నా అర్థం చేసుకోగల మనస్థితి లేదు. రవిపైన అతనికి కలిగిన కోపం ఆ ప్రమాణంలో ఉంది. వదినతో మాత్రం చెప్పి బయలుదేరాను. నిజంగా అన్నయ్య అన్నట్లు అలా రెక్కలు పెంచుకుని ఎగిరే శక్తి నాకుంటే, ఇలా ఈ ఎయిర్పోర్ట్లో విమానం బయలుదేరేదాకా ఇలా నిరీక్షిస్తూ కూర్చోకుండా ఆ క్షణంలో ఎగిరి రవి ముందు నిలిచి ఉండేదాన్ని. పక్షులకి ఇచ్చిన ఆ వరాన్ని భగవంతుడు మనుషులకి ఇవ్వలేదు. వారికి ఆలోచన శక్తి, తెలివితేటలు, విషయ విచక్షణ వంటి మరికొన్ని శక్తులు ప్రసాదించాడు. వాటిని మనుషులు ఉపయోగించుకుంటున్నారా? వాటి వల్ల పొందవలసిన ఫలితం అందుకోగలుగుతున్నారా అంటే దానితో అతనికి నిమిత్తం లేదు. ఏదైనా ఒక పక్షి రెక్కలున్నా సరే నేను ఎగరను అని భీష్మించుకుని కూర్చుంటే ఎవరు మాత్రం దాన్ని బలవంతంగా ఎగిరించగలరు? అన్నయ్య ఉద్దేశం నేను మిగిలిన జీవితాన్ని కూడా చేజేతిలా నాశనం చేసుకుంటున్నాను అని. తెలిసి తెలిసి తప్పు ప్రయాణం చేస్తున్నానని. ఇది నిజంగా తప్పుదారేనా? దీనివల్ల నేను కోరుతున్న గమ్యం చేరగలిగే అవకాశం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికే ఈ ప్రయాణం. క్యార్విల్ ఫ్లైట్ కలకత్తా నుంచి ఢిల్లీకి వాతావరణం సరిగ్గా లేని కారణంగా అరగంట ఆలస్యంగా బయలుదేరబోతున్నట్లు ఆ కాస్త మాట చెప్పి థ్యాంక్ యూ అంది అనౌన్సర్. దేనికి థ్యాంక్స్? ప్రయాణికులు అప్పటికి గంటకు పైగా ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడగాలేంది ఆ అరగంట ప్రయాణం కోసం నిరీక్షిస్తూ కూర్చోవడానికి ఒప్పుకున్నారనా? లేక వాతావరణం అనుకూలంగా లేని కారణాన తాము ప్రయాణించే విమానం నిర్ణీత సమయంలో బయలుదేరబోవడం లేదు అనే చావు కబురు చల్లగా జారవేసిన అనౌన్సర్ మీద వాళ్ళు రాళ్లు రువ్వనందుక? దీనికి ఈ ధన్యవాదం. ఈనాటి జీవిత సరళిలో, నవ నాగరికతా సభ్య సమాజంలో కొన్ని మాటలకు బొత్తిగా విలువ, అర్థం లేకుండా పోతున్నాయి. కావాలని ఎదుటివారి కాలు తొక్కి సారీ అంటాడు ఒక ప్రబుద్ధుడు. రైలు కదిలిపోతుంటే తను మర్చిపోయిన ఏ చేతి సంచో, గొడుగో తెచ్చి ఇచ్చిన కూలివాడికి థ్యాంక్స్ చెప్తాడు ఇంకొక ఉదారుడు. ఆ సారీతో అతని తప్పిదం తుడిచిపెట్టుకుపోతుందా? ఈ థ్యాంక్స్తో ఇతని రుణం తీరిపోతుందా? అలవాటు మాటలు ఇలా దొర్లుతూ ఉంటాయి అంతే. బయట ఈదురుగాలి, వర్షం. నవంబర్ నెల ఇంకా అప్పుడే ప్రవేశించిన 3 రోజులుగా మొదలైన తుఫాను గాలుల మూలంగా బాగా చలిగా ఉంది. క్యాంటీన్లోకి వెళ్ళి కప్పు కాఫీ తాగి రావాలని బయలుదేరాను. క్యాంటీన్లో నాకు ఎదురుగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నారు ఒక జంట. అమ్మాయి ఎంతో అందంగా, అమాయకంగా, పాలుగారే మొక్కజొన్న కండెలా లేతగా ఉంది. పక్కనున్న పురుషుడు బహుశా ఆ పిల్ల భర్త అయి ఉండొచ్చు. అతను అంటున్న ప్రతి మాటకు ఆ పిల్ల సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఆ యువకుడు అయినదానికి కానిదానికి ఆమెను మాట్లాడించి ఆమె నోట్లో నుంచి వచ్చే మాటల్లో ఏ ముత్యాలో, రత్నాలో ఏరుకుంటున్నంతగా ముచ్చటపడుతున్నాడు. ఆ అమ్మాయి నవవధువులా ఉంది. పుట్టింటి నుంచి అత్తవారింటికో, అత్తవారింటి నుంచి పుట్టింటికో ప్రయాణం చేస్తున్నట్టుంది. లేత నీలం రంగు కాశ్మీరీ సిల్క్ చీర కట్టుకుంది. చీరకున్న జరీ బోర్డర్ మెర్క్యూరీ లైట్ల వెలుగులో మిలమిలా మెరిసిపోతుంది.
కొంచెం తల మీదుగా మేలిముసుగులా కొంగు కప్పుకుంది. పక్కగా తిరిగి అతనితో మాట్లాడుతున్నప్పుడు జడలో తురుముకున్న పూలదండ పల్చటి చీర కిందగా కనిపిస్తుంది. గాలికి మేలిముసుగు జారిపడుతున్నప్పుడు పాపిట్లో పెట్టుకున్న సింధూరం ఈమె వివాహిత అని చెప్పకనే చెబుతుంది. టేబుల్ కింద నుంచి ఆ పిల్ల పాదాలు కనిపిస్తున్నాయి. పచ్చగా పసుపుతో అంచుల పారాణితో సన్నని పట్టీగల నీలం రంగు చెప్పులతో చూడ ముచ్చటగా ఉన్నాయి. ఆమె కాలుకి తన కాలు తాకిస్తూ గిలిగింతలు పెడుతున్నాడా యువకుడు. టేబుల్ కిందగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ఒత్తుతున్నాడు. బెదిరే కళ్లతో ఆ పిల్ల అటూ ఇటూ చూస్తుంది. చుట్టూ ఎందరు మనుషులు, ఎన్ని లైట్లో అన్నట్టు. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, సాన్నిహిత్యంలో ఉండే సరసత అందరికీ తెలిసిందే. కానీ అది చూపుకోవడానికి ముఖ్యంగా మన దేశంలో, మన సంస్కృతిలో కొన్ని వేళలు, హద్దులు, స్థలాలు కేటాయించి వదిలిపెట్టారు మన పెద్దలు. అంతకు మించి ముందుకు పోతే చుట్టూ ఉన్న వారంతా విడ్డూరంగా చూస్తారు. సినిమాలో ఏదో ప్రేమ సన్నివేశం తీస్తున్నారా అన్నట్టు. ఆ పిల్లకి అటువంటి చర్యలు ఇష్టమున్నా అటువంటి భయంతోటే అతన్ని మృదువుగా వారిస్తుంది. ఈ దీపాలన్నీ ఆరిపోతే, ఈ మనుషులంతా తరలిపోతే, ఆ సమయంలో వారిద్దరి మనస్సుల్లో తిరిగాడే కోరిక అద్దంలో బొమ్మంత స్పష్టంగా వారి కళ్లల్లో దోగాడుతుంది. ఆ రోజు సినిమా హాల్లో రవిచంద్ర నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా, ప్రేమగా ఒత్తుతుంటే నా మనసులో కదలాడిన భావం కూడా అటువంటిదే. హాల్ అంతా చీకటిగా ఉంది. ఎదురుగా తెర మీద బొమ్మలు కదలాడుతున్నాయి. అక్కడ ఉన్న మనుషుల్లో చాలా వరకు అని ఎందుకన్నానంటే, మా వంటి వారు మరికొందరైనా ఉండకపోతారా అన్న అభిప్రాయంతో. ఆ బొమ్మల్ని చూస్తూ, వాటి హావభావాల్ని పరిశీలిస్తూ, రచయిత సంభాషణల్లో ఇచ్చిన అర్థాన్ని మించి ఇంకేదో ఆ మాటల్లోంచి లాగాలనే ప్రయత్నంలో ఉన్నారు. సినిమా చూస్తూ ఎవరి ధ్యాసలో వారున్నారు. మనల్ని ఎవరు చూస్తారు అన్నట్లు రవి చిలిపిగా చూశాడు నా వంక. నిజమే, హాలులో అంతా మమ్మల్ని చూస్తూ కూర్చోలేదు, కానీ నా పక్కగా అన్నయ్య ఉన్నాడు. అందుకే సంకోచంతో షు అన్నాను. ఉన్నమాట చెప్పాలంటే ఆ రోజు సినిమాకి తను మాతో కలిసి రావడానికి అన్నయ్య మొదట ఇష్టపడలేదు. పానకంలో పుడకలాగా మధ్య నేనెందుకు, మీ ఇద్దరు వెళ్ళిరండి అన్నాడు. దానికి నేనే ఒప్పుకోలేదు. నువ్వు విధిగా రావాల్సిందే అని పట్టుపట్టాను. ఆ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా మనసు ఉత్సాహంతో గాలుల ఉయ్యాలలో పూల పరిమళంలా ఊగుతుంది. అంతకు ముందు రోజే రవిచంద్రతో నా వివాహం పార్థసారథి గుడిలో జరిగింది. ఆ రోజుల్లో మన ముక్కోటి దేవతల్లో నాకు అట్టే పడని దేవుడు కృష్ణుడు. కృష్ణుడి మిగతా చర్యల వల్ల నాకేమీ పట్టింపు లేదు. దుత్తలకు దుత్తల వెన్న మేగడా కాజేసి అత్తాకోడళ్ల స్పర్ధలు రగల్చటం, కడుపారా పాలు తాగి వాటితో పాటు పోతన ప్రాణాలు కూడా పీల్చేయటం, అల్లుడా రమ్మని పిలిచిన మేనమామను అతని ఇంట్లోనే మట్టు పెట్టడం, ఇటువంటి కృష్ణలీలలు లీలలుగానే తీసుకునేదాన్ని. అతని బహుభార్యత్వంలో కూడా ఆ రోజుల్లో అది ధర్మవిరుద్ధం కాదు కాబట్టి నాకు తగువు లేదు. కానీ ఇంటా బయట అని లేకుండా భర్త, సంసారం గల గోపికల్ని మాయ చేసి మోహం కల్పించి తన వెంట తిప్పుకుంటూ అల్లరిపాలు చేయటం, అందున తనకంటే ఎంతో పెద్దది ఇంకొకరు ఇల్లాలు అయిన రాధతో ఆ చిరుప్రాయంలోనే ప్రేమకలాపాలు సాగించటం, అతను ఎంత దేవుడైనా అవి నాకు వెగటుగానే తోచేవి. ముఖ్యంగా అతను ఆలయాల్లో, ఉత్సవాల్లో తాళికట్టిన పెళ్లాలు అంతమంది ఉండగా రాధను పక్కన పెట్టుకుని కులకడం నాకు ఎంతమాత్రమూ ఇష్టంగా ఉండేది కాదు. దేవుడు మానవులకు మార్గదర్శకుడు కావాలి, కానీ వారిని ఇలా పక్కదారులకు ఏడవచ్చా? నేను దేవుణ్ణి కాబట్టి నేను చేశాను, అందులో పాపం పుణ్యం నాకంటదు, మీరు మనుషులు కాబట్టి మీరు చేయకూడదు అంటూ ఎంత నీతి బోధలు చేస్తే మాత్రం మనుషులు మరీ అంత తెలివిమాలిన వారా? నీకు అట్టు మాకు ముక్కానా, ఏమిటయ్యా నీ న్యాయం అంటూ ఒక సమయంలో కాకుంటే ఇంకొక సమయంలో అయినా ఆ దేవుడిని నిలదీయకుండా ఉంటారా? తాము సమర్థించుకోవడానికి ఒకనాడు కాకుంటే ఇంకోనాడైనా అతని ఉపమానాన్ని వాడుకుని తాము ధర్మపదం తప్పలేదని వాదించకుండా ఉంటారా? నా పెళ్లి నేను అంతగా ఇష్టపడని కృష్ణుడి ఆలయంలో జరగడం జీవిత గమనంలో సంభవించే చిత్ర విచిత్ర సంఘటనల్లో ఒకటి. ఆలయంలో కాలు పెట్టగానే ముగ్ధ మనోహరుడైన మురళీమోహనుడి విగ్రహం వంక కళ్ళు తిప్పుకోకుండా చూడసాగాడు రవి. మరి అంతలా చూడకండి అన్నాను ఉక్రోషంగా. నా మనోభావం అర్థం కాని రవి ఏమైంది అన్నాడు. ఈ దేవుడంటే నాకు ఇష్టం లేదు. మా చెల్లెలి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. ఎందుకో తెలుసా రవి, అతను ఏకపత్ని వ్రతుడు కాబట్టి అన్నాడు అన్నయ్య నవ్వుతూ. పిచ్చిపిల్ల అన్నాడు రవి ఆప్యాయంగా చూస్తూ. కానీ నాకు కృష్ణుడే నచ్చుతాడు. ఎంతమంది ఆడవాళ్ళని తన చుట్టూ ఎంతో నేర్పుగా, ఎవ్వరికీ బాధ కలగకుండా అందరికీ తానే ఆరాధ్యుడై తిప్పుకుంటాడు.
అంతటి నేర్పు రసికత్వం ఈ ముక్కోటి దేవతల్లో ఇంకెవరికైనా ఉందా అన్నాడు రవి. వద్దొద్దు, మీరు కృష్ణుడు కావద్దు, కృష్ణుడంటే నాకు ఇష్టం లేదు. ఈ మాటలు పైకి అనాలనుకుని అన్నవి కావు. మనసులోకి వచ్చిన భావం ఆవేశ కారణంగా అప్రయత్నంగా నోటి వెంట బయటకు వచ్చేశాయి. అన్నయ్య రవి ఇద్దరూ నా వైపు తెల్లబోయి చూశారు. నేను రాముణ్ణి కృష్ణుణ్ణి కావడం ఏమిటి శీలా? నేను మనిషిని. కొంపదీసి ఏ శ్రీరామచంద్రుడో దివి నుంచి దిగి నీ మెడలో పుస్తకట్టాడు అనుకోలేదు కదా అన్నాడు రవి చిన్నగా నవ్వుతూ. పిచ్చి అన్నాడు అన్నయ్య నా తల నిమురుతూ. అన్నయ్యకి నా పట్ల మనసు నిండి ప్రేమ ప్రవహించే సమయంలో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అలాగే అంటాడు. ఈ లోకంలో అన్నయ్యకి నేను, నాకు అన్నయ్య, అంతకు మించి లోకంలో నా అనుకోవడానికి మాకు ఇంకెవ్వరూ లేరు. ఒకనాడు మా ఇద్దరి మధ్య మా ఆనందాన్ని ఆరాటాన్ని తను పంచుకుంటానంటూ తనకి తానుగా కాలు పెట్టాడు రవిచంద్ర. అంత కొద్ది పరిచయంతోటే అన్నయ్యకి రవికి స్నేహం ఏర్పడడం, మొదటిసారిగా చూసిన నాడే నాకు అతని పట్ల సద్భావం కలగడం, ఆ భావం స్నేహానికి దారితీసి ఆ స్నేహం ప్రేమగా మారి మా ఇద్దరిని దంపతులుగా చేసి నిలపడం, ఇదంతా చూస్తుంటే నా కోసం రవి, రవి కోసం నేను పుట్టి ఇంతకాలంగా ఒకరి కోసం ఇంకొకరం ఎదురు చూస్తూ ఈనాటికి కలుసుకుని భార్యాభర్తలుగా జీవితాలు ఏకం చేసుకున్నాం అనిపించేది. మా ఇద్దరి అనుబంధం ఆ కొద్ది రోజుల పరిచయంతో ఏర్పడ్డది కాదని, అది ఎన్నో జన్మల నుంచో వస్తున్న సంబంధం అని అనిపించేది. అందుకే రవిని నావాడిగా చేసుకున్న ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని పర్వదినం. నా మనసులో సంతోషం, తృప్తి కట్టలు తెంచుకుని పారిపోతున్న శుభదినం. ఆనందాన్ని, దుఃఖాన్ని ఆత్మీయులతో కలిసి పంచుకోవాలన్నది భారతీయ తత్వం. ఎవరికి వారే అనుభవించాలని, భరించాలని అనేది పాశ్చాత్య ఆచారం. ఆనాటి నా ఆనందాన్ని నా ఆత్మీయుడు, తల్లి, తండ్రి, గురువు అన్నీ తానే అయిన అన్నయ్యతో కాక ఇంకెవరితో పంచుకోగలను? అందుకే అన్నయ్య రానని మొండికేసిన తనని బలవంతాన ఆనాటి సినిమాకి లాక్కొచ్చాను. పక్క కుర్చీలో నేను ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతూ ఉండడం, రవి నా పక్కకు వాలి చెవిలో మెల్లగా ఏదో అంటూ ఉండడం అన్నయ్య గుర్తించే ఉంటాడు. ఇంటర్వెల్కి ఇంకా 10 నిమిషాలు ఉందనగానే లేచి ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. తిరిగి సినిమా మొదలైన అన్నయ్య ఇంకా రాలేదు. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు రవి అప్పటిదాకా అన్నయ్య తిరిగి రాకపోవడం చూసి. ఏమో అన్నాను ఆ విషయమే ఆలోచిస్తున్న నేను. ఇంతలో రానే వచ్చాడు అన్నయ్య. అతని చేతిలో కాస్త పెద్దదే ఏదో ప్యాకెట్ ఉంది. ఎక్కడికి వెళ్ళావు అడిగాను. అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు సినిమా చూడు, నాయకి నాయకులు అపార్థాలతో విడిపోయేలాగా ఉంది అన్నాడు అన్నయ్య తెరవైపు చూస్తూ. పర్వాలేదు, ఇప్పుడు విడిపోయినా మరో గంటలో ఎలాగో కలుసుకుంటారు, అది అందరికీ తెలిసిన సంగతి. కానీ ముందు మీ మాట చెప్పండి, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి కథ అన్నాడు రవిచంద్ర నా ముందుగా వంగి అన్నయ్య వైపు చూస్తూ. రవిచంద్ర పేరు కొత్తగా ఉంది కదూ, తెలుగువాడి పేరులాగా లేదు. మొదటిసారి రవిని అన్నయ్య పరిచయం చేసినప్పుడు అతను తెలుగువాడు అని నేను అనుకోలేదు. పేరు, వేషం, భాష అంతా అలా ఉంది. ఎక్కడెక్కడి పేర్లు ఎరువు తెచ్చి పెట్టుకోవడం తెలుగువాడికి ఒక హాబీ. సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వంటి దేశ నాయకుల పేర్లే కాక మామూలు బెంగాలీ, గుజరాతీ, బీహారీ పేర్లు కూడా ఈనాడు తెలుగువారి ఇళ్లలో పిల్లలకు పెట్టడం లేక ముద్దు పేర్లతో పిలవడం చూస్తూ ఉంటాం. నిజానికి అదే మంచిది. తెలుగువాడు తెలుగువాడు అని తెలిస్తే ఉద్యోగాల్లో వాడి పని నూనె కింద మడ్డిలా కదలిక లేకుండా అలా పడి ఉండవలసిందే. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వగైరా పదజాలం అతని ఫైల్లోకి ఎక్కడానికి సంశయిస్తాయి. కాస్త పేరులో అయినా తెలుగుదనం కనపడకుండా జాగ్రత్త పడితే మిగిలింది ఏదో విధంగా నరుకు రావచ్చు అనేవాడు అన్నయ్య. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రవిచంద్ర పేరు అలా ఉన్నా 16 అణాల అణాలు కాసులు ఏనాడో పోయినా ఇది సామెతగా అందరికీ అర్థమయ్యే మాట కాబట్టి ఇలా వాడినా పర్వాలేదనుకుంటాను. తెలుగువాడు. తల్లి తెలుగుదేశం నడిబొడ్డున విజయవాడలో పుట్టిన తెలుగు ఆడపడుచు. తండ్రి రాయలసీమకు చెందినవాడు. అయితే వారికి ఆంధ్రదేశంలో ఉన్న అనుబంధం అంతవరకే. రవిచంద్ర పుట్టుక, పెరిగి పెద్ద కావడం, విద్యాభ్యాసం అంతా ఉత్తర భారతదేశంలోనే జరిగింది. అతను బాగా చిన్నవాడుగా ఉండగానే తల్లి పోవడం, తండ్రికి నా అనుకునేవాళ్ళు ఎవరూ ఆంధ్రాలో లేకపోవడం వల్ల ఆ తండ్రి కొడుకులకు తిరిగి ఇటు చూడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ స్వరాష్ట్రంలో ఉన్నవారు తినిపడిపోతున్నది లేదు, అక్కడ దూరంగా ఉన్నవారు అందువల్ల నష్టపోయేది లేదు. ఎక్కడ బ్రతుకు సుఖంగా గడిచిపోతే అదే స్వస్థలం. మానింది మందు, బ్రతికింది ఊరు అన్నారు మన పెద్దలు. ఈ కులమత అభిమానాలు, వర్ణ విభేదాలు
వర్గ వ్యత్యాసాలు మనిషి మనసుని బ్రతుకుని సంకుచితపరుస్తాయి. రాష్ట్రాభిమానం కూడా అటువంటిది. ఒక దేశంలో ఒక ప్రభుత్వ పాలనలో ఉంటూ నా ముక్క నీ ముక్క అంటూ వేర్పాటు ధోరణులను ఆశ్రయించి ఒక తల్లి బిడ్డలుగా మనవలసిన జాతి దెబ్బలాటలకు దిగడంలో అర్థమేమిటి? ఇల్లు ఒక కొస కాలుతుంటే అది నా భాగం కాదు అని ఇంకో కొసలో నిమ్మకు నీరెత్తినట్లు హాయిగా ఆదమరిచి నిద్రపోగలమా? ఒక రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు కాటకాలు, అరాచకాల ఒత్తిడి పక్క రాష్ట్రం వారిపై పడకుండా పోతుందా? దేశానికంతా ఏదో రకమైన ఒక భాష నేర్పించి ఈ భాషా వైరుధ్యాలను, రాష్ట్రాల తరతమ భేదాల్ని సమమట్టం చేసి ఈ దేశంలో పుట్టి పెరిగే వారందరికీ ప్రతి ఒక్క అవకాశం అందుబాటులో ఉండేలా మరమ్మత్తు చేయగలిగితే ఆ ఏకత్వంలోంచి పుట్టుకొచ్చే జీవితం ఇంతకన్నా ఎన్నో రెట్లు సుఖంగా, సుందరంగా ఉంటుందని నా నమ్మకం. ఈ ప్రపంచంలో ఏ మారుమూల ప్రదేశాన్నైనా కావాలనుకుంటే నిమిషాల మీద నాశనం చేయగల మారణాయుధాల్ని పోటాపోటీలుగా చేసి కుప్పలు పోస్తుంటే ఇంకా నా దేశం, నా రాష్ట్రం, నా మతం, నా కులం వంటూ సంకుచిత భావాలు పెట్టుకుని కూర్చోవడం, వాటి కోసం వీధిన పడి పేకలు తెగనరుక్కోవడం ఎంత హాస్యాస్పదం. ఈ కాలంలో ఎవరు ఏం ఆలోచించినా సర్వమానవ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. అందులో తిండికి గుడ్డకి ముఖం వాచి ఇక్కట్లు పడుతున్న వారి గురించి ఆలోచించాలి. అటువంటి వారి మనుగడకు ఎవరు ఏ కొద్దిపాటి సహాయం చేయగలరు అని ఆలోచించాలి. ఇటువంటి సంభాషణ ఎప్పుడు వచ్చినా చాలా ఆవేశంగా మాట్లాడతాడు అన్నయ్య. ఇది జరిగే పనేనా? ఏనాడే కాదు, అసలు ఏనాటికైనా జరుగుతుందంటారా అంటూ ప్రశ్నించేవాడు రవి. మనిషి జంతువులా, యంత్రంలా కాక మనిషిలా బ్రతకాలంటే ఏనాటికైనా ఇది జరిగి తీరాలని నా అభిప్రాయం. తెర మీద కథానాయకుడు కూడా ఇటువంటిదే ఏదో ఉపన్యాసం ఇస్తున్నాడు. కార్మికుల, కర్షకుల కష్టసుఖాల్ని యజమానులు అర్థం చేసుకోవాలని, యజమానుల సులువు బలువుల్ని కార్మిక కర్షక సోదరులు గమనించాలని, అప్పుడే ఈ హత్తాళ్లు, బందులు, అల్లర్లు, అరెస్టులు, కార్ఖానాలు మూతపడడం, పంట భూములు బీళ్లు కావడం వంటి అనర్థాలు తప్పుతాయని. నాయకుడి ఉపన్యాసం పూర్తయింది. నటీనటులంతా గ్రూప్ ఫోటో దిగడానికి ఆయత్తమవుతున్నారు. ప్రేక్షకులంతా గొల్లున లేచారు. జాతీయ గీతం అయ్యేంత వరకు పెద్ద టికెట్ల వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకుని నిలబడ్డారు. కింద క్లాసుల వాళ్ళు కొందరు పోనీలే ఈ కాస్త అయ్యాక వెళ్దాం అనుకుని ఒక అడుగు అటు వేసి మళ్ళీ నిలిచిపోయారు. మరికొందరు అప్పటికే గేటు దాటారు. జాతీయ గీతం పూర్తయ్యే వరకు ఈ సినిమా హాల్ వాళ్ళు గేట్లు తెరవకుండా ఉండాలి అన్నారు ఎవరో వెనక వరుసలో ఉన్నవాళ్ళు. మనుషుల్ని అలా నిర్బంధించి ఇటు కదిలే అవకాశం లేకుండా నిలబెట్టి ఆ విధంగా జాతీయ గీతం, జాతి పతాకం అందుకునే గౌరవంలో విలువే ఉంటుంది అన్నాడు రవి. విలువ ఉంటుంది అని కాదు, ఎప్పటికైనా తన దేశాన్ని, తన జాతిని గౌరవంగా చూడడం నేర్చుకుంటారేమోనని. చిన్నపిల్లలు తప్పు చేస్తే తల్లి దండించి 4 తగిలించి అలా మళ్ళీ ఎప్పుడూ చెయ్యను అని ఆ పిల్లాడి చేత అనిపిస్తుంది. అయితే దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తూ ఆ పిల్లాడు అన్న మాటలకు విలువ ఉంటుందా ఆ శిక్ష? అలా కొన్నిసార్లు జరిగినా చివరికి ఒకనాటికైనా అది తప్పు అని తెలుసుకుని స్వయంగా మానుకుంటాడని ఆ తల్లి ఆశ అన్నాడు అన్నయ్య. హాల్లో లైట్లు వెలిగాయి. ముగ్గురుము లేచి బయటకొచ్చాము. టాక్సీ కోసం చూస్తుంటే జలజ కనిపించింది. జలజ అన్నయ్య పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. మా ఇంటికి దగ్గరలోనే వారిల్లుంది. ఎప్పుడైనా సెలవు రోజుల్లో మా ఇంటికి వస్తుంది. మనిషి చామన ఛాయగా ఉంటుంది. నాకంటే కొంచెం పొడుగు, కోల ముఖం, సోగ కళ్ళు. అందమైన పిల్ల అని చెప్పేందుకు లేకపోయినా కళైన ముఖం అని చెప్పొచ్చు. అందరితో సరదాగా మాట్లాడుతుంది. ఆ పిల్లని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్న ఉత్సాహం, సంతోషం అన్నీ ఆమెలోనే ఉన్నట్లు అనిపించేది. అలా నవ్వుతూ, తుళ్ళుతూ సంతోషంగా తిరగగలిగే అవకాశం ఈ కాలంలో ఎంతమంది ఆడపిల్లలకు ఉంటుంది? జలజ ఎంతో అదృష్టవంతురాలు అనుకునేదాన్ని. ఆమె ఎంత దురదృష్టవంతురాలో ఒకరోజు వారి ఇంటికి వెళ్ళి రాధమ్మ గారితో మాట్లాడిన తరువాత గానీ నాకు తెలిసి రాలేదు. జలజ విధవ. పెళ్లైన 2 ఏళ్లకే భర్త పోయాడు. 4 ఏళ్ల కొడుకున్నాడు. అత్తవారి వంక ఆస్తిపాస్తులు లేవు. తండ్రి ఆమె చిన్నతనంలోనే పోయాడు. తల్లి మెట్రికులేషన్ 2 ఏళ్లుగా డింకీలు కొడుతున్న తమ్ముడు ఉన్నారు. ఇల్లు గడవడం కోసం జలజ ఉద్యోగం చేయక తప్పలేదు. మనసులోని బాధని కప్పుకోవడం కోసం రాని నవ్వు తెచ్చుకుంటూ నవ్వక తప్పలేదు. ఈ విషయం తెలిసాక జలజ పట్ల నాకున్న ఇష్టం, గౌరవం రెట్టింపయ్యాయి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆవిడ్ని మా ఇంటికి రమ్మను. సమయం దొరికినప్పుడల్లా నేను వారి ఇంటికి వెళ్ళి వస్తూ మొదటి పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్నాను. ముఖ్యంగా జలజ కొడుకు ముకుంద్ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. జలజ ఉన్నా లేకున్నా వారింటికి వెళ్ళి గంటల తరబడి ముకుందుతో ఆడుతూ గడిపేదాన్ని. ముకుంద్ నన్ను అత్త అని పిలిచేవాడు.
ఏం అల్లుడా, కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అంటూ పరిహాసం ఆడేదాన్ని. ఏమిటి సంగతి, సినిమా చూడ్డానికి వెళ్తున్నారా అని పలకరించాడు అన్నయ్య. లేదు, మీలాగే చూసి బయటకొస్తున్నాను అంది జలజ. ఈయన రవిచంద్ర, మా సుశీల భర్త. కంగ్రాచులేషన్స్ అంది జలజ మా ఇద్దరి వైపు చూస్తూ. థ్యాంక్స్ చెబుతూ చేతులు జోడించి నమస్కరించాడు రవి. ఆప్యాయంగా జలజ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆ మధ్య మీరు ఇంటికొచ్చి చెప్పారని, నిన్న సుశీల వివాహం అని అమ్మ చెప్పింది. రావాలని ఎంత ప్రయత్నించినా అక్కడి పనులు తెమల్లేదు. అంతా ఈ ఉదయమే వచ్చాం. మీ ఇంటికని చెప్పి బయలుదేరాను. తీరా అక్కడికి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టుంది. ఎక్కడికో వెళ్ళుంటారనుకున్నాను. ఎక్కడికి వెళ్ళామో ఇప్పుడు తెలిసింది కదా. నే రానంటే సుశీల ఊరుకోలేదు. మొదటి సినిమా, ఆ వెనుక క్వీన్స్ హోటల్లో డిన్నరు. ఒక విధంగా ఇది వాళ్ళ మ్యారేజ్ సెలబ్రేట్ చేయటం. మీరు కూడా రండి అన్నాడు అన్నయ్య. లేదండి, నాకు కొంచెం పనుంది, ఇంకోసారి కలుసుకుందాం. అయినా కొత్త దంపతుల మధ్య నేను ఎలాగూ ఉన్నానుగా అన్నాడు అన్నయ్య నవ్వుతూ. జలజ కూడా మాతో వచ్చింది. పైన చైనీస్ రెస్టారెంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు అన్నయ్య. ఆ గది అలంకరణ, భోజనం అంతా కొత్తగా అనిపించింది. అంతకాలంగా మద్రాసులో ఉన్న ఎప్పుడూ ఆ హోటల్కి వెళ్ళడం పడలేదు. అసలు అటువంటి హోటల్స్ మా వంటి రూపాయలు పైసలు లెక్క పెట్టుకునే సామాన్య సంసారుల కోసం కాదు. వందలు వేలు చిల్లర నాణ్యాల్లా ఖర్చు చేయగలిగే స్తోమత ఉండే ధనవంతుల కోసం. ఏ కారణంగానైనా ఒకరోజు ఇంట్లో వంట చేయటం పడకపోతే అన్నయ్య నేను ఏ ఉడిపి హోటల్కో లేకపోతే స్వాగత్కో వెళ్తూ ఉండేవాళ్ళం. 1-2 సార్లు వుడ్లాండ్కి వెళ్ళినట్లు జ్ఞాపకం. భోజనం అయ్యేసరికి బాగా రాత్రయింది. ఇక నేను వెళ్తాను అంటూ జలజ లేచింది. ఉండండి, అంతా కలిసే వెళదాం అన్నాడు రవి. అన్నయ్య నన్ను పక్కగా పిలిచి నా చేతిలో ఆ పెద్ద ప్యాకెట్ పెట్టాడు. ఇదేమిటి అన్నాను అర్థం కాక. మాకు పెట్టవలసిన బట్టలు, ఇవ్వదలుచుకున్న బహుమతులు మా ఇద్దరికి ముందు రోజే ఇచ్చేయటం జరిగింది. మళ్ళీ ఇదేమిటి? నావి రవివి కొన్ని బట్టలు, ఇంకా సబ్బు, టూత్పేస్ట్ వంటి అత్యవసర వస్తువులు ఆ ప్యాకెట్లో ఉన్నాయి. అవి కొట్టు నుంచి కొని తెచ్చినవి కాదు, ఇంటి నుంచి పట్టుకొచ్చినవి. అన్నయ్య ఇంటర్వెల్లో సినిమా హాల్ నుంచి బయటకు వెళ్ళి చేసుకొచ్చిన పని అది. మా ఇద్దరికి 3 రోజుల పాటు ఆ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి వచ్చాడు. ఆ పనిలో భాగమే ఈ ప్యాకెట్. ఇలా ఎందుకు చేసావన్నయ్య అన్నాను. నూతన దంపతులు, మీకు హనీమూన్ కంటూ ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మీరు సరదాగా గడపడానికి నా శక్తిలో ఉన్నది ఇంతవరకే అన్నాడు అన్నయ్య ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేసి నడిపిస్తూ. ఇద్దరం రవి జలజ కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చాము. పదండి ఇంక వెళ్దాం అన్నాడు అన్నయ్య జలజను ఉద్దేశించి. స్నేహితురాలు కనిపించగానే నా మాట మర్చిపోయారేమిటి బావగారు అంటూ పరిహాసం చేశాడు రవి. మర్చిపోలేదు, అందుకే తగిన ఏర్పాట్లు చేసి మరీ వెళ్తున్నాను. మీరిక్కడే ఉంటారు అన్నాడు అన్నయ్య. ఇదేమిటి అర్థం కానట్టు నా ముఖం వైపు చూస్తూ అన్నాడు రవి. అదంతే, మిగిలింది మా చెల్లెలు చెప్తుంది అంటూ జలజతో పాటుగా వెళ్ళిపోయాడు అన్నయ్య. నా కళ్ళల్లో కదలాడుతున్న సిగ్గుదొంతర్లు చూడగానే అదేమిటో అర్థమైంది రవికి. మరో మాట లేకుండా రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్ళి తాళం తీసుకొని వచ్చాడు. కంటి మీద రెప్పవాలకుండా ఆ రాత్రి గడిచిపోయినప్పుడు నాకు తెలిసింది అన్నయ్య నా కోసం చేసిన ఏర్పాటులోని విలువ. ఇంట్లో ఉంటే వసారాలో అన్నయ్య పక్క, తలుపు మాత్రమే అడ్డుగా గల ఆ గదిలో మేమింత చొరవగా, ఇంత స్వేచ్ఛగా ఉండగలిగేవారమా? జీవితంలో మరోజాలని ఈ తొలి రాత్రి ఇంత ఆనందంగా గడిచుండేదా? ఆ 3 రోజులు సూర్యరశ్మి మా కంట పడలేదు. రాత్రి పగలు అన్న భేదం లేకుండా లైట్ల వెలుగులో గంటలన్నీ ఒక్కలాగా గడిచిపోయాయి. ఆకలి వేస్తే బేరాన్ని పిలిచి కావలసినవన్నీ తెప్పించుకోవడం, నిద్ర ముంచుకొస్తే ఉన్న చోటే కాస్త విశ్రమించటం. ఎంత త్వరగా గడిచిపోయాయి ఆ 3 రోజులు. మానసికంగా, శారీరకంగా ఆ కొద్ది కాలంలోనే రవి నేను ఎంత దగ్గరకు రాగలిగాము. ఇంట్లో చుట్టపక్కల మధ్య పగలంతా తిరుగాడుతూ ఏ రాత్రిపూటకు బిడియంతో జంకుతో దగ్గరకు చేరే నవదంపతుల మధ్య ఇంత కొద్ది కాలంలో ఇంతటి సాన్నిహిత్యం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరిగే పనేనా? పాశ్చాత్యుల హనీమూన్ ఆచారంలో గల అర్థం, పరమార్థం ఏమిటో అప్పటికి అనుభవంలోకి వచ్చింది నాకు. ఇండియన్ ఎయిర్లైన్స్ క్యారవిల్ ఫ్లైట్ నెంబర్ 150. అది నా ఫ్లైట్ నెంబరే. ఎదురుగా ప్లేటులో ఉన్న బిల్లు చూసి సొమ్ము పడేసి కాళ్ళ దగ్గర పెట్టుకున్న ఎయిర్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని గబగబా అడుగులు వేశాను. బహుశా నేను విన్న అనౌన్స్మెంట్ 2వసారో లేక 3వసారో అయి ఉంటుంది. అప్పటికే ప్రయాణికులందరూ రమారమి వెళ్ళిపోయారు. నేను నాలాగే మతలేక కూర్చున్నాడేమో ఒక ముసలి సర్దారు చివరిగా ఎక్కాము. F1 కిటికీ పక్క సీటు. ముందు సీటులో ఒక తాతగారు కూర్చున్నారు.
ఆయన్ని లేవగొట్టడం ఇష్టం లేక మెల్లగా దాటుకుని వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. విమానం తలుపులు మూసుకున్నాయి. ఎయిర్ హోస్టెస్ ట్రే తెచ్చి ముందుగా పట్టుకుంది. టాఫీలు, సోంపు, దూది, ఫ్రెషనర్ ఒకటి తీసుకుని ముఖం తుడుచుకున్నాను. నా పక్కగా కూర్చున్న తాతగారు 2 టాఫీలు, దూది తీసుకున్నారు. విమానం రన్వే మీద వెళ్లడం మొదలుపెట్టింది. క్యాబిన్లోంచి వస్తున్న సంగీతం ఆగిపోయింది. సిగరెట్లు కాల్చవద్దని, ట్రాన్సిస్టర్ ఉపయోగించవద్దని, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్లు వరుసగా వినవచ్చాయి. రన్వే చివరిలో గద్దలా గాలిలోకి లేచింది విమానం. నిదానంగా ఏపాటి ఒడిదుడుకులు లేకుండా ఎత్తు అందుకుంది. కిటికీలో నుంచి కిందకి చూస్తూ కూర్చున్నాను. అవడానికి సూర్యోదయమైన కింద పల్చిగా ఏరి పోగులు పెట్టిన దూదిలా పరుచుకుని ఉన్నాయి తెల్లటి మేఘాలు. కింద మేఘాలు, పైన ఎండ. అప్పటికి విమానం చేరవలసిన ఎత్తుకు చేరుకుంది. సీటు బెల్టులు తీసివేయొచ్చని, సిగరెట్లు కాల్చుకోవచ్చని వగైరా వగైరా అనౌన్స్మెంట్లు. వెంటనే బెల్టులు ఓడదీస్తున్న టక్టక్లు. మధ్యలోనే ఎయిర్ హోస్టెస్ ఇచ్చిపోయింది గ్లాస్తో ఆరెంజ్ జ్యూసు. ఆ రోజు న్యూస్ పేపరును. పేపర్లో పెద్దగా వార్తలేమీ లేవు. బెంగాల్లో నక్సల్స్ దురాగతాలు, పంజాబ్లో పవర్ కట్, యూపీలో రాష్ట్రపతి పాలన అమలు. కాసేపు అటు ఇటు పేజీలు తిప్పి పేపర్ మడత పెట్టాను. తుఫాను గుప్పిట్లోంచి బయటపడ్డట్టయింది విమానం. ఎత్తు తగ్గించుకుని కొంచెం కిందకి దిగింది. కిందగా నదులు, పొలాలు సన్నగా గీతల్లా రవి బొమ్మ గీయటానికి వేసుకునే స్కెచ్లా కనిపిస్తున్నాయి. తను గీసే గీతల గురించి, అవి వేసే తీరుతెన్నుల గురించి, వాటి అర్థాల గురించి, అవి స్ఫురింపచేసే భావాల గురించి నాకు తెలియచెప్పడానికి మొదట్లో రవి ఎంతగానో ప్రయత్నించేవాడు. అతను ఎంత తలకొట్టుకున్నా నాకు అవేమీ అర్థమయ్యేవి కావు. రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్టు తెలివి తక్కువగా ఏదో ప్రశ్న వేసేదాన్ని. దాంతో రవికి విసుగు కలిగేది. నీది మట్టిబుర్ర, ఎంత చెప్పినా అందులోకి ఏది చొరబడదు అని కోపగించుకునేవాడు. ఆర్ట్ తెలియనంత మాత్రాన నాకు విచారం కలిగేది కాదు. అర్థం కాకపోయినా రవి గీస్తున్న బొమ్మల్ని గంటల తరబడి చూస్తూ కూర్చుండేదాన్ని. వాటిని అర్థం చేసుకునే శక్తి నాకు లేకపోయినా వాటిని చూసి ఆనందించగల శక్తి ఉన్నందుకు తృప్తిపడేదాన్ని. సన్నగా కొనదేలిన అతని వేళ్ల మధ్య కదులుతూ పెన్సిల్ గీసే రకరకాల గీతలు నాకు ఎంతో అందంగా కనిపించేవి. అతని చేతిలో కుంచె చిందించే రంగులు నాకెంతో ముచ్చట కలిగించేవి. ఆ పెన్సిల్ గీతలతో, కుంచె చిందులతో ఏదో ఒక చిత్రం ఆకృతి దాల్చి రూపురేఖలు దిద్దుకుని నేను ఎలా ఉన్నాను అంటే, ఎంత బాగున్నావు, కళ్ళు చెదిర్చేంత అందంగా ఉన్నావు, త్రుటిలో మనుషుల మనసుల్ని ఆకట్టుకునేంత చక్కగా ఉన్నావు అని మెచ్చుకునేదాన్ని. నా చిత్రలేఖన పరిజ్ఞానం అంతతో ఆగిపోయింది. ప్రఖ్యాత చిత్రకారుడు రవిచంద్రకు సతీమణినై అతని సాన్నిధ్యంలో దివారాత్రులు గడుపుతున్న ఎంతకాలానికి ఆ కళలో అంతకు మించి లోతుపాతులు నాకంటలేదు. చిత్రలేఖనంలోని మర్మం, చాకచక్యం, విధి విశిష్టాలు ఏమీ నాకు తెలియకపోయినా రవి చిత్రాలు గీస్తుంటే అతని చేతులు అతి సున్నితంగా కదలాడే కుంచె వంక చూస్తూ, ఆ కుంచెను కదిపే అతని వేళ్లను చూస్తూ అలా గంటల తరబడి కూర్చునేదాన్ని. రవికి కూడా నాలో ఉలుకు పలుకు లేకుండా మాటల్లో పెట్టి తన పని పాడు చేయకుండా బుద్ధిగా కూర్చునే సహచరి కావాలనిపించిందేమో. బొమ్మ గీయడానికి తను సిద్ధపడగానే, శీలా ఏం చేస్తున్నావు, ఇలా వచ్చి కూర్చో, నేను బొమ్మ గీసుకోవాలి అనేవాడు. చేస్తున్న పని మీద నుంచి దృష్టి మళ్లించకుండానే. మధ్యలో అప్పుడప్పుడు నేను పక్కనే ఉన్నానా లేనా అని కనుక్కుంటూ ఉండేవాడు. నేనక్కడ కదలకుండా కూర్చోవడం కాదు అతనికి కావాల్సింది, పక్కనున్నాను అన్న భావం, తను చేస్తున్న పనిని చూస్తున్నాను అన్న తృప్తి. ఏదైనా చిత్రం అతని మనసుకు నచ్చినట్లుగా తృప్తిగా తయారైనప్పుడు, చూసావా ఈరోజు నువ్వు కదలకుండా కూర్చున్నావు, అందుకే ఈ చిత్రం ఎంత బాగా వచ్చింది అనేవాడు. అక్కడికి ఆ చిత్రమేదో నన్ను చూసి గీసినట్లు. రవి ఎన్ని రకాలైన చిత్రాలు, ముఖ్యంగా ఆడవాళ్ళవి వేస్తూ ఉంటాడు కదా. నా బొమ్మ ఒకటి గీయకూడదు? ఎంతో కాలం మనసులో తిరిగాడింది ఈ కోరిక. కానీ నా అంతట నేను నోరు విడిచి అడగడానికి మనసొప్పలేదు. నిన్ను చూసి ఏం గీయను, నీ రూపురేఖలు చిత్ర నిర్మాణానికి పనికిరావు అంటాడేమో అని సంకోచం. రోజులో 24 గంటల్లో అతను ఆఫీస్కు పోయే కాలం మినహాయిస్తే మిగిలిన సమయం అంతా అతని ఎదురుగానే ఉంటున్నాను కదా. ఆ పాటి ఆలోచన అతనికే ఎందుకు రాకూడదు, ఆ ముచ్చట అతనికే ఎందుకు కలగకూడదు? శీలా, ఈరోజు నీ బొమ్మ గీస్తాను, వచ్చి తిన్నగా కూర్చో అని తనే చొరవ తీసుకోవచ్చు కదా. ఎంతకాలం ఎదురు చూసినా వినాలని కోరుకుంటున్న ఆ మాట అతడి నోట రానే లేదు. చివరికి ఒకరోజు ఏదైతే అదయిందని నోరు విడిచి నేనే అడిగాను. అతను నా వైపు వింతగా చూశాడు. నీ బొమ్మ గీయటం ఏమిటి, నీకేమైనా మతిపోయిందా అన్నట్టుంది అతని చూపు. ఛీ, సిగ్గులేని దాన్ని, ఎందుకు అడిగాను? ఆ కాస్త మాట అనిపించుకోవడానికేనా?
నన్ను నేను తిట్టుకున్నాను. కోపం, ఉడుకుమోత్తనం ఒక్కసారిగా నన్ను ముంచెత్తాయి. ఇతను నా బొమ్మ గీయకపోతే నాకు పోయేదేమీ లేదు. ఇతను గీస్తున్న చిత్రాలు తట్ట బుర్ర మీద పెట్టుకుని నోట్లో చారడు చుట్ట ఉన్న ఆ నాయుడాలు, రెండు కాళ్ళు బార్లా చాపుకుని వలతాళ్లు ముడిపెడుతున్న ఆ చేపలమ్మి కన్నా నేను అందంగా ఉంటాను. కాలేజీలో చదువుతున్నప్పుడు వరుసగా 2 ఏళ్లు మిస్ కాలేజీ కాంపిటీషన్లో నేను తెచ్చుకున్న బహుమతులు తెచ్చి చూపిస్తే ఇతను తెక్క కుదురుతుంది. మెడలో తాళి కట్టిన భార్యగా చేసుకోగానే మగాడికి చెల్లను సరికే పోతుంది ఆడది. ఈ ఆలోచనలతో పాటు ఆవేశం కూడా పరవళ్లు తొక్కింది. తీక్షణంగా రవివంక చూశాను. నోటంట మాట ఊడిపడందే అన్నట్లు. అతను కన్నార్పకుండా నా వంకే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో హేళన లేదు, ఇంకేదో ఉంది. ఆ ఆలోచనలతో పాటు ఆవేశం కూడా పరవళ్లు తొక్కింది. తీక్షణంగా రవివంక చూశాను. నోటంట మాట ఊడిపడదే అన్నట్టు. అతను కన్నార్పకుండా నా వంకే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో హేళన లేదు, ఇంకేదో ఉంది. ఆ చూపులో ఉన్న అర్థం బోధపరుచుకోవడానికి నేను ప్రయత్నించే లోపున, నీ బొమ్మ గీయలేను సుశీల అన్నాడు ఆ చూపు మార్చకుండానే. నాలో పెరుగుతున్న ఉడుకుమోత్తనం, ఉక్రోషం ఒక్కసారిగా గట్టుదాటి బయటికి పొంగి పొర్లాయి. ఏదో విధంగా దెబ్బలాట పెట్టుకుని అతన్ని గాయపరచాలి అనుకున్నాను. ఆ దెబ్బలాట సాకుతో ఇక ముందు అతను బొమ్మలు గీస్తున్నప్పుడు అక్కడ కూర్చోవడం మానుకోవాలి అనుకున్నాను. నేను పక్కన లేకపోతే రవి బొమ్మలు గీయలేడని, గీసినా అవి అంత బాగా రావని నాకు ఎందుకో నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ఏమిటి అంటే ఇది అని చెప్పలేను. నువ్వు అతని జీవితంలో కాలు పెట్టకపూర్వం ఏం చేసేవాడు అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. అతను గంటల తరబడి పనిచేస్తుంటే కదలకుండా కూర్చుని తీరిక నాకు ఎప్పుడూ ఉండేది కాదు. మధ్యలో లేచి స్టవ్ మీద పెట్టిన వంట చూసి వస్తూ ఉండేదాన్ని. డోర్ బెల్ ఆన్సర్ చేసేదాన్ని. అయితే నా ఈ రాకపోకలు గమనించే స్థితిలో ఉండేవాడు కాదు రవి. అతని ఏకాగ్రత చూస్తుంటే ముచ్చటేసేది నాకు. ఆ చిత్రలేఖనం ఒక తపస్సులా అనిపించేది. బాహ్య విషయాలకన్నిటికీ అతీతుడైన మహా తపస్విలా కనిపించేవాడు రవి. పురాణ కథల్లో విశ్వామిత్రుడిని నిశ్చల తపస్సమాధిలో ఉన్నవాణ్ణి తన హావభావ సౌందర్యాలతో చెలింపచేసిందట దేవకాంత మేనక. కానీ తన పనిలో మునిగి ఉన్న రవిని ఆ మేనక కాదు, ఆమెను పుట్టించిన దేవత దిగొచ్చినా కదిలించలేదు అనుకునేదాన్ని. ఏనాడైనా తను పలకరించే వేళకి నేను అక్కడ లేకపోతే రవికి చాలా కోపం వచ్చేది. ఇక్కడ కూర్చోమంటే ఎక్కడికి పోయావు? నా పని కంటే నీకు మించిపోయే రాజకార్యాలు ఏమున్నాయి అని చిరాకు పడేవాడు. పొయ్యి మీద కూర మాడుతున్న వాసన వస్తే, నిజానికి నేను వెళ్ళింది అందుకు కాదు. పక్కింటి ఇల్లాలు మీ మద్రాసి పట్టుచీరలు ఎవడో తెచ్చాడు, మంచివి చూసి మాకు 2-3 ఎంచి పెడుదురుగాని రండి అని పిలిస్తే వెళ్ళాను. మాడితే మాడింది వెధవ కూర. ఒక పూట కూరన్నం లేకపోతే మనుషులు చచ్చిపోరు. నేను అలా కదిలి వెళ్ళిన కారణంగానే బొమ్మంతా చెడిపోయిందన్నట్టు విసుక్కునేవాడు రవి. ఒక పూట తిండి లేకపోతే చచ్చిపోతామా, కూర లేకపోతే కూడు దిగదా వంటి మాటలు ఆ గదిలో ఉన్నంతవరకు. ఆ పని కాస్త పూర్తయిందంటే ఇంకా అతని ఆకలి చెప్పలేము. స్నానమైనా చేయకుండా భోజనం పెట్టు అంటూ టేబుల్ ముందుకొచ్చి కూర్చునేవాడు. ప్లేటులో 4 పదార్థాలు పూర్తిగా వడ్డించకుండానే ఏది పెడితే అది తినేసేవాడు. అలా తన భోజనం అంతా పూర్తయ్యే వరకు ఎదురుగా కూర్చున్న నేను తిండి తింటున్నానో లేదో, వండిన పదార్థాల్లో రెండో వ్యక్తికి ఏమైనా మిగిలాయో లేవో అన్న విషయం పట్టేది కాదు ఆయనకి. తన కడుపు చల్లబడ్డాక అప్పుడు చూసేవాడు నా ప్లేటు వంక. అరే, నువ్వింకా తినలేదా? నీకేమైనా మిగిలిందా లేక అంతా నేనే తినేశానా అనేవాడు కంగారుగా. నిజానికి రవి మరేమంత ఎక్కువగా తినడు. కానీ ఆ తినే విధానం చూస్తే ఎవరికైనా బకాసురుల్లా ఇతనికి నాకలేమిటి అనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా మిత్రులొచ్చినా లేక ఎవరింటికైనా మేము భోజనానికి వెళ్ళినా అతనికి ఇంటి దగ్గర ముందుగా పెట్టి జాగ్రత్త పడేదాన్ని. అతడు ఆవురావురుమంటూ అలా తింటుంటే ఎవరిదైనా కనుదిష్టి తగులుతుందేమో అన్న భయంతో. ఒకసారి భోజనం అయ్యాక తిరిగి చిరుతిళ్ళు తినే అలవాటు లేదు రవికి. డిన్నర్లలో పేరుకు ప్లేటు ముందు కూర్చున్న పదార్థాలేమీ అంతగా వడ్డించుకునేవాడు కాదు. అదేమిటి, మీరు బొత్తిగా ఏమీ వేసుకోలేదు అనేవారు పక్కనున్నవాళ్ళు. ఆకలిగా లేదండి, ఇందాక మా శీల ఏదో పెట్టింది తినేశాను అనేవాడు రవి. తను ఇంటి దగ్గర కడుపు నిండా భోజనం చేసినట్లు అతనికి గుర్తుండేది కాదు. అదే కొంత నయం. లేకుంటే నలుగురి మధ్య ఆ కాస్త మాట నిస్సంకోచంగా చెప్పుండేవాడు. అక్కడికి బాగా తెలిసిన వాళ్ళు నన్ను ఎత్తి పొడుస్తూనే ఉండేవారు. మీ ఆయనకి కడుపు నిండా టిఫిన్ పెట్టి డిన్నర్కి తీసుకొచ్చావా అంటూ. అబ్బే, అదేం లేదండి, అతనితో పాటు టిఫిన్ నేను తిన్నాను. మరి చూడండి నా ప్లేటు ఎంతగా నింపుకున్నాను. ఆయనకి ఏదో కారణంగా ఆకలి మందగించుంటుంది అని సర్దుబాటు చేసేదాన్ని. ఒకసారి ఒక ఎంట ఈ సమాధానం పనిచేస్తుంది, దాన్నే మళ్ళీ వాడాలంటే ఇందులో ఏదో ఉందరా కుంభకోణం అంటూ అంతా అనుమానంగా చూసేవారు.
చూడని, ఎవరు ఎలా చూసినా నాకు పోయేదేమీ లేదు. నా భర్త తిండి నలుగురు కంటా పడి నవ్వుల పాలు కాకుండా ఉంటే చాలు అనుకునేదాన్ని. నీ బొమ్మ గీయలేను శీలా. మళ్ళీ అదే మాట అన్నాడు రవి. అంటే ఎందుకని? రెట్టించినట్టు ప్రశ్నించాను. ఎందుకా? ఎందుకా? నిన్ను కళాత్మక దృష్టితో చూడలేను. నిన్ను పరిశీలనగా చూస్తుంటే నా మనసులో ఇంకేవో భావాలొస్తాయి. ఆ ఫలంగా ఏం చేయాలనిపిస్తుందో రవి చెప్పలేదు. చెప్పకుండా నేను తెలుసుకోగలనని అతనికి తెలుసు. నా కోపం అంతా ఎండ తగిలిన మంచులా కరిగిపోయింది. ఛీ, మీరు మరీను అన్నాను సిగ్గుతో తల వంచుకుంటూ. అలా సిగ్గుపడుతుంటే నీ ముఖం ఎంతో బాగుంటుంది. ఈ రోజుల్లో సిగ్గుపడడం ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. కానీ అలా సిగ్గుపడుతున్న ఆడదాని బొమ్మ గీయాలని నాకు ఎంతకాలంగానో కోరికుంది. ఈ ఫోజులో ఎప్పుడైనా నీ బొమ్మ గీస్తాను కానీ ఇప్పుడు ఈ వయసులో మాత్రం కాదు. బహుశా నీకు 50 నిండిపోయిన తరువాత వయసు మళ్ళిన వనితలో కూడా సిగ్గు ఎంత శృంగార భావాన్ని కలిగిస్తుందో నా కుంచిల్లో చూపిస్తాను అన్నాడు రవి చిలిపిగా నా వంక చూస్తూ. ఎక్స్క్యూజ్ మీ, వెజిటేరియన్? ఎయిర్ హోస్టెస్ బ్రేక్ఫాస్ట్ ట్రే పట్టుకుని అడుగుతుంది. ఎస్ ప్లీజ్ అన్నాను ఆలోచన పొరల్లోంచి బయటకొస్తూ. సీటుకు ముందున్న బల్ల దింపి దాని మీద ట్రే పెట్టి వెళ్ళిపోయిందామె. ఉప్మా, వడలు, బ్రెడ్, జాము, ఫ్రూట్ డిష్ వగైరా ఉన్నాయి. నిజానికి అప్పుడు నాకు ఏమీ తినాలి అని లేదు. ఆ మాటే చెప్పబోయి పరాకుగా ట్రే తీసుకున్నాను. తీరా పుచ్చుకున్నాక బొత్తిగా రుచైనా చూడకుండా విడిచిపెట్టడానికి మనస్కరించలేదు. గారె ముక్క చిన్నది తుంచి నోట్లో పెట్టుకున్నాను. జ్ఞాపకాల అలలు తిరిగి రేగాయి.